హలో అండి. కేవలం కప్పు బియ్యం పిండితో పెరుగు, సోడా, ఈనో ఇంకే ఇతర పిండిలు కలపకుండా సింపుల్‌గా చేసుకునే ఇంత క్రిస్పీ దోసల్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అవునండి. ఈ దోసల్ని కేవలం బియ్యం పిండితో మాత్రమే చేశాను. ఎలాంటి పెరుగు, ఈనో, సోడా ఇంకే పిండి కూడా యూజ్ చేయలేదు. మనకి దోసలు తినాలి అనిపించినప్పుడు ఇంట్లో దోస పిండి అవైలబుల్‌గా లేకపోతే ఇంకే పిండి కూడా అవసరం లేకుండా కేవలం బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి. ఇంత క్రిస్పీ దోసల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ దోసల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోకి టేస్ట్‌కి తగినట్లుగా ఒక అర స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసి, ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో దాంతో 3 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. పిండిలో ఎక్కడ ఉండలనేది కట్టకుండా పిండిలో వాటర్ అనేది మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా గెరిటితో కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కనీసం ఒక అరగంట పాటు నాననివ్వాలండి. అలా నానితేనే మనకి దోసలు అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. అప్పుడే పిండి కలిపేసి అప్పుడే వేసేసారంటే దోసలు ఇరిగిపోయినట్లుగా అయిపోతాయి. ఇలా ఒక అరగంట పాటు పిండిని నానబెట్టుకొని అరగంట తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది నాని కొద్దిగా చిక్కబడుతుంది. కన్సిస్టెన్సీ చూసారా? ఇంతకు ముందు మీద కొంచెం చిక్కగా ఉంటుంది. మన రెగ్యులర్ దోశ బ్యాటర్ కంటే పల్చగా ఉండాలి. అలానే మన రవ్వ దోశల బ్యాటర్ కంటే చిక్కగా ఉండాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఇలా పంచదార యాడ్ చేసుకున్న తర్వాత దోశ కాలిన తర్వాత మంచి కలర్లో చూడడానికి బాగుంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సన్నగా తరుక్కున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసేయండి. పిండి కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఒక కప్పు బియ్యం పిండికి 3 కప్పుల నీళ్లు తీసుకొని పిండిని కలుపుకున్నారు అంటే మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అంతేకాకుండా ఈ పిండిని ఖచ్చితంగా అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటేనే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న బ్యాటర్ని అడుగు నుంచి ఈ విధంగా కలుపుకొని రవ్వ దోశను ఏ విధంగా అయితే పోసుకుంటామో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశను పోసుకోవాలి. దోశను వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచి దోశ వేయడం అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దోశ మీద ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత అంచుల వెంబడి దోశ పైన కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని మీడియం హీట్లోనే ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇప్పుడు ప్యాన్ నుంచి ముందుగా ఈ ఎడ్జెస్ని సపరేట్ చేసుకోవాలి. దోశ మంచిగా కాలింది అంటే మనకి ఈజీగానే ఎడ్జెస్ అనేది సపరేట్ అయిపోతాయండి. ఇలా ముందు ఎడ్జెస్ని సపరేట్ చేసుకొని ఆ తర్వాత దోశను తీసుకున్నారు అంటే మనకి దోశ అనేది ఎక్కడ చినిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత క్రంచీగా దోశ రెడీ అయిపోయిందో? ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని రెడీ చేసుకోవడమేనండి. ఈ దోశల్లో ఎక్కడ పెరుగు కానీ, ఈనో కానీ, సోడా కానీ లేదా ఇంకే పిండి కూడా యూస్ చేయకుండా కేవలం బియ్యం పిండితో మాత్రమే ఇంత క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ అయ్యి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.